హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీగా పెరుగుతున్నటువంటి వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ, లంక ప్రాంతాలకి మొదటి ప్రమాద హెచ్చరిక. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారి ఒరిస్సా వద్ద తీరాన్ని దాటనున్నటువంటి దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర బెల్ట్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా 16 నుంచి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతకు మించి కూడా నమోదవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి అత్యధికంగా కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగర ప్రాంతంలో కుండపోత వర్షాలు నమోదు కాగా పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇక ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, ములుగు, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్లో కూడా ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురనున్నాయి. రానున్నటువంటి 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video.